హలో గైస్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు. వృత్త 1 hour 51 minutes రన్ టైమ్ తో వచ్చిన ఈ కన్నడ మూవీ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమా బేసిక్ లైన్ వచ్చేసరికి హీరో ఒక వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తీసుకోవడం జరుగుతుంది. ఆ వడ్డీ వ్యాపారి అస్తమాటు విసిగించడం వలన తన అప్పును ఎలాగైనా తీర్చాలని ఇంకొకరి దగ్గర అప్పు చేయాలనుకుంటాడు. తన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇచ్చి డబ్బు తీసుకురావడానికి బెంగళూరు నుంచి పుష్పగిరికి వెళ్లడం జరుగుతుంది. ఇలా వెళ్లే క్రమంలో తనకి ఎదురైన సమస్యలు అలాగే దాని నుంచి ఎలా బయటపడ్డాడనేది ఈ మూవీలో చూపించడం జరుగుతుంది. ఇది ఒక హర్రర్ అలాగే థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చండి. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఉండదు. డైరెక్షన్ విషయానికి వచ్చినట్లయితే డైరెక్షన్ బాగుందండి. అలాగే సినిమా చాలా ఎంగేజింగ్ గా ఉండడం జరుగుతుంది. ఈ మూవీ పూర్తిగా ఒక హర్రర్ అలాగే థ్రిల్లర్ కాకుండా ఒక సర్వైవల్ మూవీ లాగా కూడా చూపించడం జరుగుతుంది. మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే మ్యూజిక్ వచ్చేసరికి గుడ్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ వచ్చేసరికి బాగున్నాయి. తక్కువ బడ్జెట్ తో తీసినా సరే మూవీ వచ్చేసరికి క్వాలిటీ బాగుంది. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే హీరో యొక్క పర్ఫార్మెన్స్ బాగుందండి. అలాగే హీరోయిన్ కూడా బాగానే చేశారు. మిగతా కాస్టింగ్ అందరూ కూడా చాలా బాగా చేయడం జరిగింది. హర్రర్ ఎలిమెంట్స్ అనేది సినిమా మధ్యలోనే చూపించడం జరుగుతుంది. ఓవరాల్ గా ఒక మంచి హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీని చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మూవీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సినిమాలో ఓవర్ గా అయితే హర్రర్ అనేది ఉండదండి. లైట్ గానే ఉంటుంది. అలాగే రెగ్యులర్ గా హర్రర్ మూవీస్ చూడని వాళ్ళకైతే ఈ సినిమా కొంచెం లాగ్ అనేది అనిపిస్తుంది. క్లైమాక్స్ వచ్చేసరికి చాలా బాగా డిజైన్ చేశారండి. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. ఫైనల్ గా రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.